హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ రోజు మీ ముందుకి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఆప్షన్తో వచ్చేసానండి. చాలా త్వరగా అయిపోతుంది, చాలా హెల్దీ కూడా. హెల్దీ అన్నాను అనేసి టేస్ట్ బాగుండదు అని చెప్పేసి అస్సలు డౌట్ పెట్టుకోకండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇంతగా చెప్తున్నాను ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఏంటో కాదండి, బొబ్బర్లు, అలసందలని కూడా అంటారు కదా. ఇంగ్లీష్లో లోబియా అంటారు, కౌ పీ అంటారు, అలాగే బ్లాక్ ఐడ్ పీస్ అని ఇలా చాలా పేర్లు ఉన్నాయి. లెంటల్స్. సో ఇందులో ప్రోటీన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, అలాగే ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. అదే కదండి మనకు కావాల్సింది. క్యాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో చాలా హ్యాపీగా ఈజీగా వండేసుకోవచ్చు. సో ఈ బొబ్బర్లని మనం ముందుగా తీసేసుకొని నానబెట్టేసుకోవాలండి ఫస్ట్. సో నేను ఇందులో రెండు రకాలు ఉంటాయి, వైట్ కలర్లో ఉంటాయి, అలాగే ఇలా బ్రౌన్ కలర్లో ఉంటాయి. నేను వచ్చేసి బ్రౌన్ కలర్ తీసుకున్నాను. ఏవైనా తీసుకోవచ్చండి, అన్నిట్లో పోషక విలువలు ఎక్కువగానే ఉంటాయి. సో మనము మీకు క్వాంటిటీ ఎంత కావాలి, సో అన్ని బొబ్బర్లు తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలండి. సో ఓవర్ నైట్ నానబెట్టేసుకోవచ్చు. లేదు మీరు కావాలి అనుకుంటే ఇది ఏమంటారు స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు ఈవినింగ్. సో మార్నింగ్ నానబెట్టేసుకున్నారు అంటే ఈవినింగ్ టైంలో ఉడకపెట్టేసుకొని తినేసేయచ్చు. సో ఇలా నీట్గా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి. సో మూత పెట్టేసి నానబెట్టేసుకుందాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. సో చూస్తున్నారు కదా మనకి మంచిగా నానిపోయాయి. సో అంతేనండి, మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవాలి అనుకుంటే రాత్రి నానబెట్టేసుకోండి. ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీటిని మనం ఉడికించుకోవాలి. సో ఒక ప్రెషర్ కుక్కర్లోకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. 1 ఇంచ్ వరకు వాటర్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి. సో చూసుకొని ఒక 4 to 5 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కుక్కర్లో వేసిన తర్వాత అవి మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ ఆప్షనల్ అండి, మీకు కావాలి అనుకుంటే ఇప్పుడు వేసుకోవచ్చు, లేదు అంటే ఉడికిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ అనేది ఆప్షనల్. నెక్స్ట్ ఇది మూత పెట్టేసి మనము ఇంకా స్టవ్ పైన పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి. సో మనకి విజిల్స్ వచ్చేసిన తర్వాత కంప్లీట్గా చల్లారాలండి. చల్లారిన తర్వాత ఒక స్ట్రెయినర్లో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. సో కొద్దిగా వాటర్ ఉంటుంది లైట్గా. సో ఆ వాటర్ని మనం తీసేస్తామన్నమాట. ఆ వాటర్ని మీకు కావాలి అనుకుంటే రైస్లో వేసి ఉడికించుకోవచ్చు, లేదంటే పప్పులో వేసుకోవచ్చు, ఎందులో అయినా వేసుకోవచ్చు అండి. సో చూసారు కదా, ఇక్కడ మనము స్ట్రెయిన్ చేసుకున్నాము. మనకి బొబ్బర్లు కూడా బాగా ఉడికాయి. నెక్స్ట్ మనం తాలింపు వేసేసుకోవడమేనండి. సో ఒక కడాయి ఆన్ చేసేసి మనం తాలింపు వేసేసుకుందాం. సో ముందుగా కడాయి ఆన్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇంకా తాలింపు అండి. సో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మీకు కావాలి అనుకుంటే వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకోవచ్చు. నేను ఇక్కడ సింపుల్గా చూపించాను. సో ఎండుమిర్చి వేసాను, అలాగే పచ్చిమిర్చి అనేది మంచిగా వేగితే మీరు బొబ్బర్లతో పాటు నంచుకొని తినొచ్చండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే కరివేపాకు కొద్దిగా వేయాలి. సో ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసుకోవాలి. సో ఉల్లిపాయలు కొద్దిగా వేగడానికి కొంచెం సాల్ట్ పైనుంచి వేస్తే త్వరగా వేగుతాయి. సో మనకు ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత ఉడికించుకున్న బొబ్బర్లను కూడా ఇందులో వేసేసుకోవాలి. సో సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సో తక్కువ ఉంటే కొంచెం పైనుంచి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఫైనల్గా పైనుంచి కొత్తిమీర వేసేసుకున్నారంటే సింపుల్గా రెడీ అయిపోతుందండి. మీకు కావాలి ఇంకా యాడ్ చేసుకోవాలి మీకు ఫ్లేవర్స్ అనుకుంటే చెప్పాను కదండి, వెల్లుల్లిపాయ దంచి వేసుకోవచ్చు, లేదు అంటే మీరు కొద్దిగా నిమ్మకాయ పిండుకోవచ్చు, లేదు అంటే క్యారెట్ తురిమి వేసుకోవచ్చు. కుకుంబర్, క్యారెట్, ఉల్లిపాయలు, టొమాటోస్ ఇవన్నీ సన్నగా కట్ చేసి కూడా పైనుంచి వేసుకోవచ్చు.
లేదు అంటే చాట్ మసాలా వేసుకోవచ్చు. ఇంకా ఫ్లేవర్స్ అనేవి మీ టేస్ట్ బడ్స్ తగ్గట్టు మీకు నచ్చినట్టు వేసుకొని తినొచ్చండి. చాలా హెల్దీ. కొంచెం కారం తగ్గించి పిల్లలకు కూడా స్నాక్ లాగా ఇవ్వచ్చండి. సో జంక్ అవాయిడ్ చేసేసి సాయంత్రం ఈవినింగ్ స్నాక్ లాగా మీరు ఇవి ఇచ్చారంటే పిల్లలకు కూడా చాలా హెల్దీ. హై ప్రోటీన్ ఉంటుంది కదా, స్టమక్ కూడా చాలా ఫుల్ ఉంటుందండి. ఇది తిన్నారంటే త్వరగా ఆకలి కూడా వేయదు. సో డైట్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఇది తినేసేయచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.